ప్రైజ్ లార్డ్. దేవుని నామాన్ని మహింకలను గాక. మరక్షణ కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించడానికి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ దినమందు మనం ధ్యానించుకోబోతున్న విషయం ఏమిటి అంటే, మనం ఋతు గ్రంథం నుంచి బోయజు అన్న ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఈ బోయజు అన్న ఒక వ్యక్తి పొలాలు కలిగిన ఒక భూస్వామిగా మనం చెప్పుకోవచ్చు. ఇతని కింద అనేక మంది పనిచేస్తున్నట్టు, అనేక మంది పంట కోస్తున్న సమయంలో ఉన్నట్టు కూడా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. అతను తన దాసులతో, అతను తన దగ్గర పనిచేస్తున్న వారితో వ్యవహరించే తీరుని కానీ మనం చూసినట్లయితే ఆశీర్వాద వచనాలు మాట్లాడేవారుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైనా సరే మనం బయట యజమానుల దగ్గర చూసినట్లయితే వాళ్ళు పని చేస్తున్నప్పుడు నువ్వు మంచిగా పని చేస్తున్నా కూడా తిట్టే పనే చేస్తారు, లేకపోతే నేను డిస్కరేజ్ చేసే పనే చేస్తారు, నీ కోపం తెప్పించే పనే చేస్తారు. కానీ ఇక్కడ బోయజు ఏం చేస్తున్నాడంటే, దేవుని బిడ్డ కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అన్న ఆటలు దేవుడిని గురించి వాళ్ళకి పరిచయం చేస్తూ అలాగే ఆశీర్వచనాలను మాట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా ఎక్కడైనా సరే ఆశీర్వచనాలు మాట్లాడగలిగినట్లయితే, చెడు మాటలు, చెడు దూషణలు మనం వదిలిపెట్టి ఆశీర్వచనాలు మాట్లాడగలిగినట్లయితే బోయజు వలె మనం కూడా దీవింపబడగలం. కాబట్టి బోయజు వలె ఆశీర్వచనాలు మాట్లాడేవారుగా తయారు చేయబడదాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.